వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. వైసీపీ నాయకుడు మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదైంది. మామూలుగా మైనర్ బాలికలపై అత్యాచారం చేసిన వారిపై ఈ పోక్సో కేసులు నమోదు చేస్తారు పోలీసులు. కానీ నాయకుని మీద పోక్సో కేసు నమోదు కావడంతో వైసీపీ పార్టీలో నాయకుల్లో ఒక చర్చగా మారింది. గత కొద్ది రోజుల క్రితం చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెం మండలంలో పాఠశాల నుంచి వస్తున్న ఒక బాలికపై యువకులు ముఖానికి ముసుగు కట్టుకొని పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డారనే ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది గత కొద్ది రోజుల క్రితం. అప్పుడు బాలిక తండ్రి పాపను ఎత్తుక్కుంటూ వెళ్ళడంతో ముళ్ళ పొదల్లో బాలిక ప్రాణాపాయ స్థితిలో అంటే అపమారక స్థితిలో ఉండడంతో తండ్రి గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పట్లో ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళారు. అప్పట్లో ఆ తండ్రి కూడా కొంతమంది బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు, వారికి శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కూడా అప్పుడు కోరడం జరిగిందని కొన్ని పత్రికల్లో వార్తలు కూడా రావడం జరిగింది. వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాపపై అఘాయిత్యం జరగకపోయినా జరిగినట్లు నాయకులు మాట్లాడడం ఒకటైతే, అలాగే పాపకు వైద్యం జరగకుండా ఆసుపత్రిలో నాయకులు గందరగోళం సృష్టించారు అనే కారణంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు 11 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. దీనిపై వైసీపీ మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. ఆపదలో ఉన్న వారిని పరామర్శించడం తప్ప కుటుంబానికి అండగా నిలబడడానికి వెళితే కూటమి ప్రభుత్వం తనపై కేసులు పెడుతుంది, భయపెట్టాలని చూస్తుంది, అక్రమ కేసులతో అణిచివేయాలని కూటమి ప్రభుత్వం చూస్తుంది. కానీ కేసులకు భయపడను, ఎంతవరకైనా పోరాడతాను, ఫోను స్విచ్ ఆఫ్ చేసుకోను, నేను ఎక్కడికి వెళ్ళను, ఏ కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మీడియా ద్వారా మాట్లాడడం జరిగింది. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఏ చిన్న అంశం దొరికినా కేసులు పెట్టడానికి వెనకాడడం లేదు, కేసులు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే వైసీపీ నాయకులను అణిచివేసే విధంగా, భయపెట్టే విధంగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందనేది ఎవరికైనా అర్థమవుతుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన జరుగుతుందని వైసీపీ నాయకులు ఇప్పటికే అనేక ఆరోపణలు చేస్తున్నారు. అయినా కానీ కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని అప్పట్లో ఆ పార్టీకి చెందిన నాయకులు మాట్లాడడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి చర్యలకు పాల్పడుతుందని ఎన్నికల్లో కూడా ప్రజలు నమ్మారు, ఆ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ఓడించారు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా అదే పని చేస్తుందనే ప్రచారం జరుగుతుంది, విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో వైసీపీ ఎలాగైతే అక్రమంగా కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేసిందో అదేవిధంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నాయకులు వ్యవహరిస్తున్నారు. ఇది కూడా ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంటుంది అనే అంశాన్ని నాయకులు గుర్తించాలి. గుర్తించకపోతే వైసీపీకి ఎలాగైతే ప్రజలు బుద్ధి చెప్పారో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి కూడా అలాగే ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. నిజంగా నాయకులు తప్పు చేసి ఉంటే అలాంటి వారిపై కేసులు పెట్టి జైల్లో వేస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ అనవసరంగా చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద కేసులు పెట్టి నాయకులను వేధించాలని చూస్తే అది ప్రభుత్వానికే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎలాగ చేసినా చెల్లుతుంది. రేపు ఒకవేళ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇదే విధానం కొనసాగుతుంది. ఈ విధానాలకు చెక్ పెట్టాలంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా
నిజంగా నాయకులు తప్పు చేసి ఉంటే అలాంటి వారిపై కేసులు పెట్టాలి, అలాంటి వారిని జైల్లో పెట్టాలి, మళ్ళీ వారు అలాంటివి చేయకుండా. కానీ కక్ష సాధింపుగా కేసులు పెడితే ఖచ్చితంగా అలాంటి పార్టీలకు భవిష్యత్తు ఉండదు అనే అంశాన్ని ఏ పార్టీ నాయకులైనా గమనించాలి. లేదంటే ఆ పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. ప్రజలు అన్నీ చూస్తూ ఉంటారు. ఎన్నికలు వచ్చినప్పుడు వారేం చేయాలనో అది చేస్తారు. నాయకులు న్యాయంగా వ్యవహరించకపోతే ఎవరికి వారే వారి పార్టీలను ఓడిపోయే స్థితికి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది అనే అంశాన్ని నాయకులు తప్పకుండా గుర్తించాలి.